తెలుగు చిత్ర పరిశ్రమలో సహాయ నటుడిగా పనిచేసేటువంటి శ్రీకాంత్ అయ్యంగార్ సిపిఐ నారాయణ గారి మీద ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరమైనటువంటి పదజాలంతో నిందించారు. అసలు శ్రీకాంత్ అయ్యంగార్ సిపిఐ నారాయణ గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎందుకో అసభ్యకరమైనటువంటి పదజాలంతో నిందించారు, అసలు ఏ పరిస్థితుల్లో ఇలా మాట్లాడాల్సి వచ్చిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడుతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. శ్రీకాంత్ అయ్యంగార్ అతను సిపిఐ నారాయణ గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన దూషించారు. ఏంటి అసలు ఏ పరిస్థితుల్లో అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన దూషించడం జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నారాయణ గారు ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడు. జాతీయ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు జాతీయ రాజకీయాల గురించి, అలాగే స్థానిక రాజకీయాల గురించి మాట్లాడాలన్నా ఏ సందర్భం వచ్చినా ఆయన్ని ప్రెస్ అడుగుతుంది. ఎందుకంటే ఆయన లీడర్ కాబట్టి అడుగుతారు. అడిగితే ఆయన యుద్ధం గురించి కూడా అడిగారు. యుద్ధం గురించి ప్రపంచ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, కాస్త ప్రపంచ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక్కటే ఏం చెప్తారంటే యుద్ధం వద్దు అని చెప్తారు. ఇస్కస్ అని ఒక శాంతి సంఘం ఉండేది, దానిలో నేను కూడా పనిచేశాను. చాలామంది పనిచేస్తారు. నారాయణ గారు కూడా దానిలో పనిచేశారు. దానిలో పనిచేయటమే కాకుండా ఆయన సిపిఐ రాజకీయాల్లో ఇప్పుడు కాదు, ఆయనకి దాదాపు ఆయన సిపిఐ కుటుంబం కానప్పటికీ కూడా స్టూడెంట్గా ఉన్న టైంలో అప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్తో ఏర్పడిన పరిచయం కారణంగా గుంటూరులో ఆయన కమ్యూనిస్టుగా మారారు. మారి పూర్తి కాలం ఆయన డాక్టరు, ఆయుర్వేదిక్ డాక్టరు అయితే కూడా ఆయన వృత్తిని పక్కన పెట్టి ఆయన దీంట్లోకి వచ్చేసారు. సిపిఐ పార్టీలోనే పూర్తిగా హోల్ టైమర్గా పనిచేశారు. యూత్ ఫెడరేషన్లో పనిచేశారు, తర్వాత సిపిఐలో పనిచేశారు, సిపిఐ స్టేట్ సెక్రటరీగా పనిచేశారు, ఆ తర్వాత నేషనల్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇలా రకరకాల పదవుల్లో ఆయన సిపిఐలో పనిచేశారు. నారాయణ గారు అంటే ధైర్యానికి, ధైర్యం అంటే నారాయణ గారికి ప్రతిరూపం అన్నట్లు ఉంటారు. అయితే ఆయన అసలు ఒకసారి ఈ వాన్పిక్ కుంభకోణం గురించి 25,000 ఎకరాల వాన్పిక్ భూములు వెలికితేత విషయంలో కావచ్చు, కొల్లేరు సరస్సు పూడికతీత విషయంలో, అక్రమంగా చేపల చెరువులు తవ్విన వాళ్ళ విషయంలో ఆయన చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమంలో పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన ఉద్యమాలు మామూలు ఉద్యమాలు కాదు. అసలు ఆయనకి కాళ్ళల్లో చక్రాలు ఉన్నాయా అన్నట్లు ఆ మీటింగులకు వెళ్ళడం కావచ్చు, ఆయన చేసినంత పని ఎవరు చేయలే. నాకు తెలిసి చాలా పని చేస్తారు ఆయన. అయితే ఒకసారి ఎప్పుడు వాళ్ళ వైఫ్ నాతో ట్రైన్ టికెట్లు కానీ ఫ్లైట్ టికెట్లు కానీ ఎవరు ఎంత కాలంలో ఎన్ని ప్రయాణాలు చేశారు అనేది కనుక పోటీ పెడితే గిన్నీస్ బుక్ రికార్డ్స్ వస్తాయి అని అంత తిరిగాడు, స్టేట్ అంతా, ఆ తర్వాత దేశం అంతా. అలా తిరిగి అంత పోరాటాలు చేసిన వ్యక్తి సాక్షాత్తు వాన్పిక్ గోడని ఒకసారి గోడను తంతే కాలు ఇరిగింది ఆయనకి. గోడలు కట్టేసుకుంటే రైతుల దగ్గర నుంచి అన్యాయంగా అక్రమంగా భూమిని లాక్కున్నారు. 25,000 ఎకరాలు ఎట్లా ఇస్తారు ఒక వ్యక్తికి అని చెప్పి ఆయన అంటే ఎవరితో తలపడినట్లు లెక్క చెప్పండి? ప్రభుత్వంతో, కార్పొరేట్ కంపెనీలతో తలపడినట్లు. మరి కొల్లేరు సరస్సు బాగు చేసేవి నేను మచ్చుకు చెప్తున్నా. ఇప్పుడు ఆయన చేసినవన్నీ చెప్పాలి అంటే మనకు అసలు ఒక 4-5 రోజులు స్పెషల్ ఇంటర్వ్యూ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఆ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆయన ఏం చేశాడో నాకు తెలుసు. ఎక్కడైనా సరే భూముల పోరాటము అంటే ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచిచ్చే విషయంలో ఆయన కాలికి బలపం కట్టుకుని తిరుగుతారు. అలాంటి వ్యక్తి, అన్ని త్యాగాలు చేసిన వ్యక్తి, అంత పార్టీయే ప్రాణం అన్నట్లు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంటి? ప్రజల పార్టీ.
ఇదేమీ విరాళాలు సేకరించే పార్టీ కాదు. లేకపోతే ఇవాళ ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది, దేశంలో ఇస్తున్న విరాళాలు మొత్తంలో 93% విరాళాలు బీజేపీ పార్టీకి వెళ్తున్నాయంట. మిగతా 7% అన్ని పార్టీలకి ఇస్తున్నారు. అంటే అందరూ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ రౌడీయిజం చూసి ఇస్తున్నారు. వాళ్ళ రౌడీయిజం కూడా నేను నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు. అయితే అలాంటి కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన పనిచేస్తూ ఉంటే ఆయన ఎక్కడా రాజీపడని నాయకుడు, మడమదిప్పని నాయకుడు అంటే ఆయన పేరు చెప్తారైతే ఆ నాయకుడిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం, ఎందుకు పుడతారో వీళ్ళు. ఆయన ఒక పోరాట యోధుడు ఎందుకు పుట్టాడు అనేవాడు అసలు అంతకంటే రోగ్ ఇంకొకడు ఉండడు. అసలు జ్ఞానం ఉన్నోడు ఎవడో అలా పోరాట యోధుల గురించి అలా మాట్లాడరు. అలాగే పాకినా కొడక అంట, ఏం మాటలవి అసలు, ఎంత సంధి ప్రేలాపరా నువ్వు పేలేది. అసలు నీకు నచ్చని మాట ఒకటి వచ్చింది, ఓకే వచ్చింది, వస్తే నువ్వు చెప్పాల్సిన విధంగా సమాధానం చెప్పాలి. కానీ నీకు ఆయన మాట్లాడిన మాటని ఖండించటానికి నీ దగ్గర మాటలు లేక, నీ దగ్గర సమాధానం లేక నువ్వు బూతులు ఎంచుకున్నావు. ఆయన ఏం చెప్పారు? ఉగ్రవాదం మీద మనం యుద్ధం చేయవలసింది పాకిస్తాన్ దేశం మీద కాదు అని చెప్పారు. అందులో తప్పే ఉందండి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పాకిస్తాన్ దేశంగా ఏమైనా మన దేశం మీద కాలు దువ్విందా? ఉగ్రవాదులకి సపోర్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే మన దేశంలో కూడా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, వాటన్నిటికీ ప్రభుత్వమే చేయూత ఇస్తుందా? ఇవ్వదుగా, ప్రభుత్వమే ఒప్పుకోదుగా. అట్లాంటి వాళ్ళని ఏరివేయాలనే చూస్తుంది. కానీ పాకిస్తాన్ ఏరి వేయట్లేదు. దానికి కారణం అమెరికా. మీకు ఇంత పెద్ద రాజకీయాలు మీకు అర్థం కావు, మీరు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. కాబట్టి పైపైన చూసేసి పైపైన మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఈ పైపైన మాట్లాడే వాళ్ళందరూ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేవాళ్ళు ఇలానే మాట్లాడతారు. ఆయన పైగా ఇంకేమన్నారు, ఆ పాకిస్తాన్లో ఉగ్రవాదము అనేది ఆ దేశానికి కూడా నష్టమే, మన దేశానితో పాటు. ఈ విషయాల గురించి కూలంకషంగా చర్చించి ఉగ్రవాదం మీద ఇద్దరం కలిసి దాడి చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని ఏరివేసే క్రమంలో. అప్పుడు ఆ దేశానికి మంచిది, మన దేశానికి మంచిది. కానీ యుద్ధం అంటూ వస్తే ప్రజలు నష్టపోతారు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చూసాం మనం. రాజుల కాలం నుంచి యుద్ధాలు చూసాము, ఆధునిక కాలంలో యుద్ధాలు చూసాం. యుద్ధం మంచిదని ఎవరన్నా అంటారా? యుద్ధం మంచిదని ఎవరు అనరు. అసలు యుద్ధం అంటే ఏంటి అంటే, ఇంకొక చిన్న డెఫినేషన్ చెప్తా. యువకులు చేస్తారు యుద్ధం. ఆ యువకులు, ఈ దేశంలో యువకులు అంటే ఆర్మీలో ఎవరుంటారండి? యూతేగా ఉంటారు. ఈ దేశం యూత్, ఆ దేశం యూత్, వీళ్ళిద్దరి మధ్యలో ఏమీ వైషమ్యాలు లేవు. ఒకరికొకరు తెలియదు, హేట్ చేసుకోలే వాళ్ళిద్దరూ, కానీ యుద్ధం చేసుకుంటారు. కానీ అసలు హేట్ చేసుకునేది ఎవరు? దేశాధినేతలు. వాళ్ళు ముసలోళ్ళు, కానీ వాళ్ళు యుద్ధం చేయరు. అసలు యుద్ధం అంటే ఇది మీ ప్రపంచంలో ఎక్కడన్నా జరగనివ్వండి, యంగ్ పీపుల్ యుద్ధం చేస్తారు. వాళ్ళకి అసలు ఈ హేట్రెడ్ ఏంటో వాళ్ళిద్దరికీ తెలియదు, కానీ వాళ్ళు సైన్యంలో ఉన్నందుకు గాను వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తారు. కానీ వాళ్ళు ఒకరికొకరు తెలియకపోయినా కానీ, హేట్ చేసుకోకపోయినా కానీ చంపుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. కానీ అసలు ఈ యుద్ధం చేయడానికి కారణమైన నాయకులు ముసలివాళ్ళు. వాళ్ళు ఒకరికొకళ్ళు బాగానే తెలుసు, ఒకరికొకళ్ళు బాగానే హేట్ చేసుకుంటారు, కానీ వాళ్ళు యుద్ధం చేయరు, వాళ్ళు చచ్చిపోరు. ఇప్పుడు ఇది మనకి కూలంకషంగా అర్థమైంది అనుకోండి. ఎవరైనా యుద్ధం జరగాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. అయితే ఈ ఉద్దేశాలతోటి ఇప్పుడు వియత్నాం వార్ తెలుసు నారాయణ గారికి. అమెరికా ఎంత చావు దెబ్బతిందో వియత్నాం వార్ తోటి ఆయనకి తెలుసు. ఇండియా చైనా వార్ వస్తే ఏం జరిగిందో తెలుసు. పాకిస్తాన్కి ఇండియాకి వార్ వస్తే ఏమైందో తెలుసు. రీసెంట్గా ఉక్రెయిన్ను రష్యా యుద్ధం జరుగుతుంది, ఇది తెలుసు. మళ్ళీ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం తెలుసు. అక్కడ ఎంత రక్తం ఏరులై పారుతుందో తెలుసు.
ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారో తెలుసు, ఇవన్నీ తెలుసు కదా. ఉమ్, ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన యుద్ధాన్ని నివారించటము అనేది చాలా అత్యవసరము అని చెప్పారు. ఉమ్, అసలు యుద్ధము తప్పనిసరి స్థితి కాదు అనేది యుద్ధం యొక్క దుష్పరిణామాలు తెలిసిన వాళ్ళు చెప్తారు. ఉమ్, అంతేగాని మీకు మీ జీవితాల్లో యుద్ధం చేసుకుంటమే చేతగాల. ఉమ్, ఈ ఈ అయ్యంగార్ అనే అతను, శ్రీకాంత్ అయ్యంగార్ అనే అతను ఉమ్, 2 పెళ్ళిళ్ళు ఫెయిల్ అయినాయి, 3వ పెళ్లి కోసం చూస్తున్నాడు. Hmm. 3వ పెళ్లి జ్యోతి అని ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోబోతున్నాడు, లేకపోతే చేసుకున్నాడు. ఉమ్, ఈయన జీవితంలో పెళ్లితో యుద్ధం చేయటం ఈయనకి చేత కాలేదు. ఉమ్, దేశం మట్టుకు ఈ దేశంలో ఉన్న సైనికులు, ఈయన ఇక్కడ ఏసీ గదిలో కూర్చుని మాట్లాడతాడు, ఉమ్, వాళ్ళు బోర్డర్లోకి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేయాలి. ఉమ్, ఎట్నుంచి ఏం మిసైల్ వస్తుందో తెలియదు, ఎట్నుంచి ఏం వస్తుందో తెలియదు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళడం అంటే చచ్చిపోయి వస్తారో తెలియదు, బతికొస్తారో తెలియదు కదా. ఉమ్, వాళ్ళేమో యుద్ధం చేయాలి. ఈయన మట్టుకు ఏసీ రూమ్లో కూర్చుని నారాయణ గారిని ఇంకొకరిని రేపొద్దున ఈ వీడియో చూస్తే నన్ను తిడతా కూర్చుంటాడు. ఉమ్, పైగా భాష అయ్యంగారు అని చెప్పుకున్నాను. ఉమ్, నీ పేరు పక్కన అయ్యంగారు ఉంది, నన్ను భారతీయుడు అని చెప్పండి, జై భారత్, ఉమ్, జై హింద్, ఇవన్నీ మాట్లాడి, అంటే ఈ పడికట్టు పదాలు మాట్లాడడం పెద్ద గొప్ప కాదు. ఉమ్, దేశం కోసం నువ్వేం చేసావు చెప్పు. ఉమ్, దేశం కోసం ఏం చేసావు నువ్వు? నీకు దేశం మీద అంత ప్రేమ ఉంటే దిగుమతి చేసుకునే వస్తువులు ఏమి వాడబాకు నువ్వు. ఉమ్, నీ బతుకే, నీలాంటి వాళ్ళ బతుకే దిగుమతి చేసుకునే వస్తువులతోనే బతికే బతుకులు మీవి. ఉమ్, మీకు పర్ఫ్యూములు కావాలి, తలలకు రంగులు కావాలి, ఇంకోటి కావాలి మీకు. ఉమ్, ఆ? మరి ఈ దేశం చాలా నష్టపోతుంది దిగుమతులు చేసుకుంటాం వల్ల, దిగుమతి సుంకాలు ఉమ్, వల్ల. మరి మీకు దేశభక్తి ఉంటే ఆ పని చేయండి. ఏదైనా ఒక వస్తువు కొరత వచ్చింది, ఆ వస్తువు తినడం మానేయండి మీకు నిజంగా దేశభక్తి ఉంటే. ఉమ్, అంతేగాని మీకు అన్నీ కావాలి, మీకు ఏసీ రూములు కావాలి, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పైగా మాట్లాడేది కాస్త కన్స్ట్రక్టివ్గా, ఉమ్, కాస్త మర్యాదగా, కాస్త సంస్కారయుతంగా మాట్లాడాల్సింది పోయి ఎలా పుడతారా వీళ్ళు అంట. ఎలా పుడతారో, నువ్వెలా పుట్టావో ఆయన కూడా అలాగే పుట్టాడు. ఉమ్, కాకపోతే పుట్టడం గొప్ప విషయం కాదు, పుట్టిన తర్వాత ఏం చేసావు అనేది గొప్ప విషయం. పుట్టాక ఆయన ఎన్ని గొప్ప విషయాలు చేశారో ఒకసారి నీకు ఏదైనా కాస్త ఇప్పటికైనా కాస్త సిగ్గు, శరము, సంస్కారం ఉంటే ఆయన జీవిత చరిత్ర ఒకసారి చెప్తారు నీకు. ఇప్పటి వరకు ఏం చేశారో, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చెప్తారు. అప్పుడన్నా నీ నోరు కొంచెం మూతపడుతుంది. ఇది మట్టుకు ఖచ్చితంగా నేను అతనికి వార్నింగే ఇస్తున్నా. అలాంటి వ్యక్తుల గురించి నీచాతి నీచంగా మాట్లాడితే గనక ఉమ్, ఒక మంచికి ఒక న్యాయానికి అన్యాయం చేసిన వాడు అవుతావు నువ్వు. ఉమ్, ఇది శ్రీకాంత్ విషయం. అలాగే మాధవిలత కూడా ఉమ్, అసలు వాళ్ళు పుట్టిందే ఎర్ర చొక్కాతో కదా, రక్తంతో పుట్టారు కదా అంటే ఎస్, ఎరుపు రంగే మాది, కాదని ఎవ్వరూ చెప్పట్లా. మావి సంకర రంగులు కాదు, మాది ఎరుపు రంగే. ఉమ్, అయితే అయినంత మాత్రాన మాంసం తింటున్నామని పేగుల మెళ్ళ వేసుకోము. ఉమ్, అలాగే యుద్ధం కావాలనే సంబరం ఎవరికీ లేదు ఇక్కడ. ఆయన ఈ దేశానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడారా? ఉమ్, మాట్లాడలేదు కదా. అసలు ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఆయన మాట్లాడిన మాటల్లో వీళ్ళెవ్వరికీ అర్థం కాని, ఇవాళ అంతర్జాతీయంగా గనక ఐక్యరాజ్య సమితి లాంటిది చాలా బలంగా ఉంటే గనక, ఉమ్, పాక్ని కంట్రోల్ చేయగలిగిన ఐక్యరాజ్య సమితి ఒక పెద్ద మనిషి గనక ఉండున్నట్లయితే గనక, ఉమ్, అసలు పాకిస్తాన్లో ఇంత టెర్రరిస్ట్ మూకలు ఎలా ఉండగలిగాయి? ఉమ్, ఉండకూడదు కదా. ఉమ్, ఇప్పుడు ఒక ఊరికి పెద్ద ఉన్నాడు, ఆ ఊర్లో ఏదైనా చెడు జరుగుతుంటే ఆ పెద్దకి తెలిస్తే ఉమ్, ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ పెద్ద ఏ కుటుంబంలో అయితే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళని మీరు సంస్కరిస్తారా లేదంటే మేము శిక్షించాలా అని చెప్పి మాట్లాడతారు, మందలిస్తారు. అయితే ఇప్పుడు అలాంటిదే ఐక్యరాజ్య సమితి. ఉమ్, దేశాలందరూ సభ్యులేగా ఐక్యరాజ్య సమితిలో. మరి సభ్యులైనప్పుడు ఉమ్, ఈ దేశం వల్ల ఈ దేశానికి ఇంత నష్టం వస్తుంది అన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే ఉమ్, ఇద్దరు సైన్యాలు కలిసి
సంయుక్తంగా ఏదైనా ఒక ఆపరేషన్ చేపట్టారనుకోండి, వాళ్ళకి సంబంధించిన టెర్రరిస్టు మనుషులు భారతదేశంలో ఒకవేళ దాక్కుని ఉన్నా, లేదు పాకిస్తాన్లో ఉన్నా, ఇద్దరు కలిసికట్టుగా ఆపరేషన్ నిర్వహించారనుకోండి, అసలు టెర్రరిజమే లేకుండా పోతే ఈ రెండు దేశాలు బాగుంటాయి కదా. ఎవరైనా బాగుండాలని చెప్తారా, తనుకుని సావండి అని చెప్తారా? అదే చెప్పారు ఆయన. అసలు నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే గనక ఇవాళ సైన్యం మీద ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పండి? దేశ రక్షణ కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు కదా. పైగా మీరందరికీ ఆరాధ్య దేవుడైన మోడీ గారు రష్యాను ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు పుతిన్ కొంచెం ఒకసారి ఆలోచించుకుంటే మంచిది, యుద్ధం చేయడం ఎందుకు అని సలహా ఇచ్చాడు ఈయన. ఈయన ఒక గ్రేట్ నెగోషియేటర్ అంట. ఈయన మించిన నెగోషియేటర్ ఉంటారంట, మాధవీలత చెప్తుంది. మరి అంత నెగోషియేట్ చేసేవాడు అన్ని దేశాల వాళ్ళని పిలిచి అనవసరంగా మా జోలికి వస్తున్నారు, అందరం కలిసి పాకిస్తాన్ని దోషిగా నుంచోబెట్టి ఆ టెర్రరిజంని అంతమొందించేలాగా మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పుండొచ్చుగా. ఇంత గ్రేట్ నెగోషియేటరు ఎందుకు యుద్ధం చేస్తున్నట్టు మరి? అందుకని ఇవాళ అందరికీ బాగా ఇష్టమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. లేదు అనుకుంటే ఇక్కడ 26 ప్రాణాలు పోతే అక్కడ 100 ప్రాణాలు తీసాం. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇక్కడ 26 మంది చనిపోవాల్సిన అవసరము లేదు, అక్కడ 100 మంది చనిపోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మాలాంటి వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కమ్యూనిస్టులు అనగానే యుద్ధ పిపాసులను లేకపోతే ఇంకోటో అని కాదు. ఇప్పుడు ఈవేళ మనం తెలంగాణలో ఉన్నాం. ఈ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఒకప్పుడు. ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది పార్టీ కార్యకర్తలు చనిపోయారు. పోలీస్ కాల్పుల్లో కావచ్చు, లేకపోతే రజాకర్ల చేతిలో కావచ్చు, 4,000 మంది కార్యకర్తలు చనిపోయారు. ఆ రోజు వాళ్ళు కొన్ని లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టారు. ఆ రోజు పెద్ద పెద్ద గడీల్లో మహిళల చేత బట్టలిప్పి బతుకమ్మలు ఆడిచ్చేవాళ్ళు. అట్లాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్ట్ పార్టీకి వారసుడే నారాయణ గారు. అప్పుడు అవసరమైనప్పుడు రెండో వాళ్ళ ప్రాణాలు తీశారా, వేళ ప్రాణాలు అర్పించారా, అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని మాది ఎర్ర పార్టీ కాబట్టి మేము రోజు రక్తం తాగుతాము, పక్కన ఉన్న వాళ్ళతో కూడా రక్తం తాగిస్తాము అని చెప్పి ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదు. వాళ్ళ ఒకప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి అంటే ఎవరండి రోడ్ల మీదకి వచ్చి తన్నులు తినేవాళ్ళు? ఈ దేశంలో ఇన్ని చట్టాలు రావడానికి ఎవరండి పనిచేసింది? కమ్యూనిస్టులే పనిచేశారు. ఈరోజు ఇన్ని చట్టాలు వచ్చిన ఈ పరిస్థితుల్లో ఆధునిక కాలంలో ఈ మాధవీలతకు కానీ ఈ అయ్యంగారికి కానీ ఏం తెలుసు? కమ్యూనిస్ట్ పార్టీ చేసే పనులు ఏం తెలుసు? వాళ్ళ త్యాగాలు వీళ్ళకేం తెలుసు? మరి అల్లూరి సీతారామరాజు పెద్ద త్యాగధనుడు, సుభాష్ చంద్రబోస్ త్యాగధనుడు, నేను కాదనట్లా. వాళ్ళకంటే ఏమీ తక్కువ వాళ్ళు కాదు కమ్యూనిస్టులు. అసలు సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేయాలనుకున్నారు భారతదేశంలో కమ్యూనిస్టులు. ఇప్పుడు ఆవిడ చెప్తుంది ప్రతి ఆర్మీ ఆఫీస్లోనూ సుభాష్ చంద్రబోస్ ఫోటో ఉంటుంది అని చెప్పి. అదే సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేయాలనుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. అందుకని కొంచెం అమ్మ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ఫార్వర్డ్లు షేర్లే కాకోకుండా కొంచెం చరిత్ర తెలుసుకోండి, ప్రపంచ జ్ఞానం పెంచుకుంటే మనం కూడా విఘ్నతగా మాట్లాడతాము, విఘ్నత కలిగిన చర్చలు చేస్తాము. ఎవరైనా నో అనగానే నో అన్న వాళ్ళందరి నోర్లు కుట్టేస్తాము, మరీ ఇంకెక్కువ మాట్లాడితే చంపేస్తాము అనడం కరెక్ట్ కాదు. నో అన్న వాళ్ళు నో ఎందుకు అన్నారో తెలుసుకోండి, వినండి, ముందు మాట్లాడండి. అసలు మన భారతదేశమే వాద సంవాదాలకి పెట్టింది పేరు. రెండో వాళ్ళు వాదిస్తుంటే మనం సంవాదం చేస్తాం, మనం సంవాదం చేస్తుంటే రెండో వాళ్ళు వాదం చేస్తారు. ఇది మన దేశంలో ఉన్న ఒక అద్భుతమైన విషయం. అవన్నీ మర్చిపోయి మీరు ఇవాళ యుద్ధం జిందాబాద్ అంటున్నారు. రక్త పిపాసుల్లాగా మారిపోతున్నారు. అందుకే మీకు నారాయణ గారు అన్న మాటలు మీకు రుచించలేదు. కానీ కొంతమంది
మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఒక జాతీయ నాయకుడు గురించి వ్యాఖ్యానించమని ఒక నేలబారు మనుషుల్ని మీరు కోరడము అంటే ఒక రకంగా అసలు ఇది జర్నలిజమేనా అనిపిస్తుంది. మీకు కూడా తెలియాలి నారాయణ గారి స్థాయి ఏంటి, ఈ మాట్లాడి ఎవరినైతే అడిగామో వాళ్ళ స్థాయి ఏంటి అని చెప్పి. వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళ స్థాయి ఏంటో. జర్నలిస్టులకి, మీకు మీడియా హౌస్లకి మీకు తెలియాలిగా. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నారాయణ గారికి ఈ వ్యాఖ్యానాలు చేసే వాళ్ళకి. అందుకని దయచేసి కొంచెం గౌరవించవలసిన మనుషుల్ని గౌరవించమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.